चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी का गैर मामूली इक़दाम। इक़्तिदार के हुसूल के बाद पहली मरतबा 39 ट्रांसजेंडर्स को बतौर ट्रैफिक असिस्टेंट्स रोज़गार से मुंसलिक करने का अंजाम दिया कारनामा। मुख्तलिफ तंजीमों की जानिब से की जा रही सताइश। मज़कूरा ट्रैफिक असिस्टेंट्स को शहर हैदराबाद के मुख्तलिफ सेराहों, चौराहों, मसरूफ़ तरीन सड़कों पर जिम्मेदारियाँ तफवीज़ की गई बखूबी अंजाम दिए जा रहे हैं। रेवंत रेड्डी गवर्नमेंट के इस संजीदा सलूक पर ट्रांसजेंडर्स ने इजहार तशक्कुर करते हुए नए ख्वाहिशात का इजहार किया है। उनका मानना है कि इससे कबल तारीखी तौर पर कभी ऐसा नहीं हुआ। वाज़ेह है कि उन्हें वक़ार व इकराम की नज़र से भी खातिर खाना देखा जाता था। किसी भी फील्ड में गैर कारकर्द तस्वुर किया जाता। हंस मुस्कुरा कर बात करने से भी गुरेज किया जाता, जिसकी वजह वो हमेशा डिप्रेशन का शिकार और कई एक मसाइल, दुश्वारियों, माशी पसमानदगी का शिकार रहा करते। इस तरह के मौक़े न मिलने की वजह पस्त हिम्मती पर मजबूर थे। चुनांचे बहरहाल इस तरह से रोज़गार के मौक़े की फराहमी की वजह उनकी हौसला अफजाई हुई और वह नए जोश जज्बे के साथ अपनी खिदमत अंजाम देने में मसरूफ़ हैं। ट्रांसजेंडर्स ट्रैफिक मंडलम जैताल डिस्ट्रिक्ट నుంచి వచ్చాను నేను। సీఎం సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు। సీఎం సార్ గారు మాకు ఇలా మంచి పోస్టులు పెట్టారు। మేము భిక్షాటన చేసుకునే రోజుల నుంచి రోడ్డు మీద ఇక్కడ భిక్షాటన సిగ్నల్ అర్పుకునే స్థాయి నుంచి సిగ్నల్ ట్రాఫిక్ ఇట్లా నియంత్రించే అమలులకు వచ్చడం చాలా గర్వంగా ఉంది। సార్ గారు మాకు చాలా ఇచ్చినందుకు సార్కు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు। అయితే సార్ మమ్మల్ని చేత అందరూ అంటునే వాళ్ళు మమ్మల్ని వీళ్ళేం చేస్తారా, వీళ్ళని నిర్వహిస్తారా, వీళ్ళతో ఏమవుతారా అనే పొజిషన్ నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఆఫీసర్లుగా మమ్మల్ని చేర్చుకోవడం జరిగింది। असिस्टेंट्स का मानना है कि रोज़गार की फराहमी के नतीजे में उनकी हिम्मत व हौसला अफजाई हुई है। लोग इकराम वक़ार के साथ बात कर रहे हैं। हिम्मत, मेहनत, लगन के जज्बे में मज़ीद इजाफा दर्ज हो रहा। रियासती हुकूमत के इस इक़दाम से गवर्नमेंट की छवि मज़ीद बेहतर हुई है। समाज में इंसाफ और मसावात का दरख्त परवान चढ़ रहा। यहाँ ये बात भी काबिल ज़िक्र है कि साबिक़ा हुकूमतों में ट्रांसजेंडर्स के कोई भी संजीदा इक़दाम नहीं किया गया था। चुनांचे पहला मौका है कि कौमी सतह पर चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने एक गैर मामूली कारनामा अंजाम दिया है जो दीगर के लिए नज़ीर और तखलीद का सबब बना हुआ है। रेवंत रेड्डी के इस कारनामे की वजह ट्रांसजेंडर्स तबके के जो हौसले हैं मज़ीद बुलंद हुए हैं। इनमें बाइज़्ज़त, बावक़ार, खुददार ज़िंदगी बसर करने की हिम्मत नई जिला बख्श दी। इनके इस इक़दाम के मुख्तलिफ गोशों से पिज़िराई और सिताइश की जा रही। అందరికీ నమస్కారం। నా పేరు భానుప్రియ, నేను ట్రాఫిక్ అసిస్టెంట్ని। 2 డేస్ అవుతుంది మాకు పోస్టింగ్ ఇచ్చి। ఆల్రెడీ నేను ఇక్కడ సంతోష్ నగర్ దగ్గర ఏఐసీ సదన్ సిగ్నల్ దగ్గర నేను ఇక్కడ పాయింట్లో వర్క్ చేస్తున్నాను। ఆ డ్యూటీలో నేను ఉన్నాను। సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు చాలా థ్యాంక్ యూ, మాకు మంచి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్। మా కమ్యూనిటీ తరఫున, మా తరఫున, మా తల్లిదండ్రుల తరఫున మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి। మాకు మంచి ఒక దారిని చూపించారు, ఆ దారిలో మేము నడుస్తాం సార్। మేము ప్రామిస్ చేస్తున్నాము, మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము। సివి ఆనందన్ సార్, మీ పేరు కూడా మేము నిలబెట్టుకుంటాం సార్। మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు మేడం సార్, మేడం మేడం అని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు సార్। మాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్। అండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీటీఐ గోషమహల్ ఇన్స్పెక్టర్ మా హరీష్ సార్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్। మాకు మంచి నడవడికను నేర్పించి మంచి ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఒక రెస్పెక్టబుల్ ఒక పోస్టింగ్లో ఉంచారు సార్ మీరు। మీకు కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్। అండ్ మా పిఎస్ ఇన్స్పెక్టర్, సంతోష్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ సార్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ। మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు సార్ మీరు కూడా। అండ్ ఎలాంటి అంటే ట్రాన్స్జెండర్ అని చూడకుండా ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నారు, మమ్మల్ని దూరం పెట్టకుండా మాతో కలిసిపోయారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు సార్ మీరు, చాలా థ్యాంక్ యూ మీకు కూడా। అండ్ పబ్లిక్ నా సజెషన్ ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటే ఎప్పుడు అడుక్కోవడమే కాదు, ఇళ్ళ ఫంక్షన్లకు వచ్చి అడుక్కోవడమే కాదు, వీళ్ళు చదువుకుంటారు, మంచి జాబులు చేస్తారు, వీళ్ళలో టాలెంట్ ఉందని గుర్తించండి ప్లీజ్। ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి। మాకు వేరే మార్గం లేక మేము అడుక్కున్నాము ఇన్ని రోజులు। ఈరోజు సీఎం గారు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు,